వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. ఈ సాయంత్ర సమయమునందు దేవుడు next 10 p.m. కలిసాము శాంశాంగ్. స్టేషన్లో ఎవరు లేదు సామె. కానిస్టేబుల్ ఎవరైనా వచ్చాక ఇంటికి వచ్చేస్తా, స్నానం కూడా చేయలేదు, పూజకు ఉంటాను సార్. సామె ఎవరు సామె? చెప్ప సామె, చెప్ప సామె, ఏం చేస్తున్నావు? ఆపండి. సార్ నేను చేయను నా మీద మొత్తం చూస్తాడు సార్. డబ్బు డిమాండ్ చేస్తాడు సార్. నిజం సార్. వాడికి రేచి ఇక్కడి రాత్రిపూట కళ్ళు కనపడవు. ఇప్పటికీ మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మోసం చేస్తూ వస్తున్నారు సార్. వాడు చెప్తాండాడు, నిజమా సామె? నిన్నే సార్ అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. నేను ఈడ ఉంటే నువ్వు యాడ్నో చూస్తాను సామె. సార్ కళ్ళు కనపడకపోవడం నిజమే కానీ ఒకసారి నేను సామె, చెప్పాను సార్. మోసం చేసిన వాళ్ళని పట్టుకునే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటా, మోసం చేస్తూ డ్యూటీ చేస్తుంటావా? దీనికన్నా గుళ్ళ కాడ అడక్కదు, పైసలు వస్తాయి. నాన్న అంటోనంట ఎంత మోసం చేయాలనిపిస్తుంది. మీరు వెళ్ళిపోతాను. వదలొద్దండి సార్. వాడు వెళ్ళిపోతే చచ్చిపోయిన అమ్మాయికి న్యాయం జరగదు సార్. ప్లీజ్ సార్, వాడిని మాత్రం వదలొద్దండి సార్. ప్లీజ్ సార్, వదలొద్దండి సార్. సార్ వాడిని పంపించేద్దండి సార్. నాకెందుకో వీడియో డబ్బు కోసం కావాలని చంపి అయ్యో పాప అమ్మాయి సార్ అని నటిస్తున్నాడు అనిపిస్తుంది. సరే సామె సార్, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో సార్. ఇది వినండి సార్. లంచం ఇచ్చుకున్న ఉద్యోగం కదా ఏం కనిపెట్టాలి అనుకున్నా. నీ పొర కూడా పోలీసు వాడు మాదిరి బాగానే పనిచేసిందిరా. అంతేలే మచ్చా, ఎంత మీ ఫ్రెండ్ సింగపూర్ నుంచి వస్తున్నానంటే మాత్రం ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేలా. వాడిని తీసుకునే స్టేషన్కి వస్తాను నిరంజన్ గారు. చెప్పచ్చా? రికార్డ్ చేయండి. అవునరా, నేనే దాని చేతిలో దాన్ని పెట్టి చెప్పుకోవాలో చేశా. దాంతో కూడా అది చచ్చింది. సార్ సార్ అది కాదు సార్. సార్ సార్ పేలని గన్ని ఎన్నిసార్లు క్లీన్ చేస్తారు సార్? నిరంజన, ఇది పేరదని నీకు తెలుసు, నాకు తెలుసు. పాయింట్ బ్లాంక్ లో ఉండే వాడికి తెలుస్తుందా పోలీసు తెలివి స్వామి. ట్రూత్ నెవర్ హైడ్స్ మిస్టర్ ధర్మతేజ. చెప్పస్వామి, ప్రూవ్ చేసావు చెప్పస్వామి. కేసు క్లోజు. ప్రసాద్ రా స్వామి, రా. మెల్లిగా మెల్లి రండి స్వామి, రండి. చెప్ప నిరంజన్ స్వామి, రా స్వామి. మన చెప్పస్వామి హీరో. మచ్చా, ప్రమోషన్ వచ్చే టైంలో రిజైన్ చేస్తానంటావేంది? నేను సరిగా డ్యూటీ చేయకపోవడం వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయింది. అన్యాయం న్యాయమైంది నిరంజన్ గారు. అలాంటివి జరుగుతుంటాయి మచ్చా. అయినా నువ్వే కదా అని పట్టుకునింది. నీ గురించి ఎవరికి తెలీదు, మేము కూడా చెప్పాం. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో అసలు మాట మర్చిపోయాను. ఏందది? న్యాయాన్ని కాపాడటం. చెప్పస్వామి, కేసు క్లోజు. ప్రసాదం రిజైన్ చేసినాడు సారు. ఏందే స్వామి? ఏది ఇది? నీ సామాస్ గారు చెప్పినాడనా? కానీ మేము ఎవరికి చెప్పరు స్వామి. నువ్వు కూడా ఎవరికి చెప్పాక జాబ్ గురించి ఆలోచించు స్వామి. థ్యాంక్ యూ సార్. మచ్చా,